I mean, thoughts about the film. It's a very very tough thing for you to, అంటే ఈ సినిమా చాలా మందికి సింపుల్ గా అనిపించచ్చు కానీ నీ క్యారెక్టర్ పడే ఎంత కష్టపడి ఉంటుంది. I can, as an actor, I can feel that. I was wishing that the film is good, and then I went and watched the film and I really really liked it. Thank you. Both of you performed so well. Very proud of seeing you growing with every film, and I think this is the perfect second film for you, and it has everything which needs to hit the bullseye. And I'm also, like everyone else, hoping that it will be a blockbuster. Thank you so much, Anna. What's very cool about Mowgli is a love story, but it's a mass film. Right. It's not a class film. And then some beautiful songs and montages. It's not that. Right. My సినిమాలో విలన్ గా చేసిన Yeah, Bandi Saroj Kumar. Bandi Saroj was very good. And then payoffs, స్టోరీలో ఉండే సీన్స్ కానీ కామెడీస్ కానీ మాంటేజెస్ కానీ అన్నీ కూడా ఒక మాస్ ఫిల్మ్ స్టైల్లోనే ఉంటాయి. చాలా రోజుల తర్వాత అలాంటి ఒక మంచి కాంబినేషన్ అనిపించింది సినిమా. Especially Mowgliకి వస్తే there's a lot of inspiration from your performances and everything. I don't know if you've noticed that. Maybe I tried to. మీకోసం మీరు తీసుకుంటే చాలా స్పెషల్ గా ఉంటుందని. So this is the first ticket. 99 రూపీస్ ఇవ్వాలనుకుంటే నీకు ఫ్రీగా ఇచ్చేస్తా. ఫ్రీగా ఎందుకు, నాకు ఫ్రీగా ఇవ్వకూడదు. December 13th, Mowgli in theaters. Do watch it. It's going to be a fun experience, and Sandeep did a great job. All the actors did a great job. All the best, guys. Thank you, Anna. న్యాచురల్ స్టార్ నాని గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ విషెస్. అండ్ ఆయన టికెట్ కూడా లాంచ్ చేయడం జరిగింది. మీరు టికెట్ అబ్జర్వ్ చేశారో లేదో, దానిపైన 99 రూపాయలు మాత్రమే అని ఉంది. వావ్, ఇది నిజంగా ఇంత అద్భుతమైన ఎక్స్పీరియన్స్ని మనం జస్ట్ 99 రూపీస్కి ఎంజాయ్ చేయొచ్చు అన్న విషయం కూడా ఆ టికెట్ ద్వారా మనకు అర్థమైపోయింది. సో రాణా గారు, నాని గారు ఆల్రెడీ చూసేశారంట. ఐఎమ్ ష్యూర్ యూఆర్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్. మీకు కూడా టికెట్ కావాలేమో కదా? ఎస్, జస్ట్ 99 రూపీస్. ఎస్, ఓకే. సో మరిక ఈ మోగ్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మనం ఇంకొక అద్భుతమైన పాటని ఈ చిత్రం కోసం అందించినటువంటి మనందరికీ ఎంతో ఇష్టమైన మా లిరిసిస్ట్ బోస్ గారిని స్టేజ్ పైకి ఆహ్వానం పలికేస్తున్నాము. చంద్రబోస్ గారు, అఫ్ కోర్స్ ఆస్కార్ వేదిక పైన మనందరి ముందు కనిపించినటువంటి అద్భుతమైన లిరిసిస్ట్గా కాలభైరవ గారి కాంబినేషన్లో మరోసారి సయ్యారే అంటూ ఒక సూపర్ డూపర్ హిట్ సాంగ్ని మోగ్లీకి అందించినటువంటి బోస్ గారు, హార్టీ వెల్కమ్. అందరికీ నమస్కారం. ముందుగా పెద్దలు విశ్వప్రసాద్ గారికి నమస్కారం, రాణా గారికి, రవికిరణ్ గారికి, బండి సంజయ్ గారికి. మిమ్మల్ని రీల్స్లో ఎక్కువ చూస్తుంటాను. అట్లాగే రోషన్, సాక్షి ఇద్దరికి మనస్ఫూర్తిగా నా అభినందనలు, శుభాకాంక్షలు. హర్ష గారికి, దర్శకులు శశి గారికి, అట్లాగే మారుతి గారికి. నేను 30 ఏళ్ల క్రితం ఒక పాట రాశాను బొంబాయి ప్రియుడి సినిమాలో. ఘంటసాల ఉండేవాడు ఇంటి ముందరే అని రాశాను. ఈ సందర్భంగా సందీప్ రాజు ఉండేవాడు సందు చివరనే, మణికొండలో మా ఇంటి ఎదురుగానే ఉంటారు ఆయన. ఒకప్పుడు ఉండేవారు. చాలా 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 అత్యంత ప్రతిభావంతుడు, సున్నితమైన హృదయం కల దృఢమైన భావుకుడు ఆయన. చాలా చాలా కథ కానీ, కథాంశం కానీ, సన్నివేశాలు కానీ ఎంతో గొప్పగా చెప్తారు. ఇందులో ఒక పాటను సృష్టించిన సందర్భం నా మనసును చాలా ఆకట్టుకుంది. ఈ పాట రాసింది మారేడుమిల్లిలో. మారేడుమిల్లి నాకు జీవితాంతం గుర్తుంటుంది. ఎందుకంటే ఈ పాట పుట్టిన చోటుగా మారేడుమిల్లి నేను మర్చిపోలేను. అంత మంచి పాట సృష్టించే అవకాశం ఇచ్చిన సందీప్ గారికి, కాలభైరవకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇలాంటి వేదికల మీదకి రావాలంటే ధైర్యం ఇచ్చే 4 మాటలు అవసరం ఉంటాయి. ఆ 4 మాటలు ఈ పాటలో రాశాను. చందమామ వెలుగిస్తుంది ఏ సడి లేక, సవ్వడి లేక, అలజడి లేక, నిండు ప్రేమ వెలికొస్తుంది ఏకాంతంగా, నిస్వార్థంగా, నిశ్శబ్దంగా. పువ్వుల్లోనా ధ్వని ఉంటుందా, రంగుల్లోనా ధ్వని ఉంటుందా, శ్వాసల్లోనా ధ్వని ఉంటుందా, ప్రాణంలోనా ధ్వని ఉంటుందా, ప్రేమల్లోనా. ఈ శబ్ద కాలుష్యాల అవసరముందా? శబ్ద కాలుష్యాల అవసరం లేని చిత్రం ఇది. కాకపోతే ఈ సినిమా తాలూకు నిశ్శబ్ద విజయ శబ్దం మాత్రం చాలా భారీగా, ఘనంగా వినిపించబోతుందన్న ఒక నమ్మకంతో, విశ్వాసంతో ఈ చిత్రంలో పాట రాసే అవకాశం ఇచ్చిన సందీప్ గారికి, అట్లాగే కాలభైరవకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, విశ్వప్రసాద్ గారు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అందరికీ శుభాకాంక్షలు.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా ఇంత అద్భుతమైన కాంటెక్స్ని మనం ఇంత ఎంజాయ్ చేస్తూ ఉన్నాము అంటే డెఫినెట్గా ఆ లెజెండ్ రాసినటువంటి ఆ లిరిక్స్ని మనం అంత ఎంజాయ్ చేస్తున్నాం కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక్కసారి మన లెజెండరీ లిరిసిస్ట్ చంద్రబోస్ గారికి థ్యాంక్ యూ చెప్పేస్తూ గట్టిగా చప్పట్లు కొట్టేద్దాము. అయితే ఇందాకే నాని గారు టికెట్ లాంచ్ చేసి మన ముందుకు తీసుకొచ్చారు కాబట్టి, అండ్ టికెట్ కూడా మనకి 99 రూపాయలు మాత్రమే అని రివీల్ చేయడం కూడా జరిగింది కాబట్టి, ఫస్ట్ టికెట్ని రాణా గారు కొనడానికి నేనే ఒక సార్ ఇది మనకి స్కాన్ ఉంది సార్, మీరు డైరెక్ట్ స్కాన్ చేసి టికెట్ కొనవచ్చు. నాకు డిజిటల్ డబ్బులు వాడనండి నేను, యాక్చువల్లీ అయ్యో క్యాష్ ఓన్లీ. ప్రస్తుతానికి ప్రస్తుతానికి విశ్వప్రసాద్ గారి తీసుకుని తర్వాత ట్రాన్స్ఫర్ చేసేయండి సార్. 5 టికెట్లు వస్తాయి సార్, కానీ మాకు స్కాన్ వాడాలి. రోషన్ రాణా గారు ఇలా మాలాంటి మాస్ ఆడియన్స్ ఏంటండి అలా కూడా చేయొచ్చు. ఫోన్స్ లేకపోతే అది